Step into Value Zone Hypermart బటాన్ చెరు. నమస్తే, నేను గౌతమ్. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల హామీల అమలు దిశగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసింది. ఇందుకోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల ప్రక్రియకి ఇప్పటికే ఆహ్వానం పలికింది. డిసెంబర్ 28న చేపట్టిన ఈ కార్యక్రమం వెల్లువలా వచ్చి దరఖాస్తులన్నీ కూడా ఆయా కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే పంచాయతీ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే మండల ఆఫీసులు కావచ్చు, అందరూ కూడా అప్లికేషన్ ఫారంకి సంబంధించి డౌట్స్ అయితే రేస్ చేసినప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోయాయి. అంటే దరఖాస్తు ఫామ్ అంత ఈజీగా, చాలా ఈజీగా, అంటే ఎవరైనా సరే సులభంగా నింపేటట్లు దరఖాస్తు ఫామ్ను అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. సో అప్లికేషన్స్ కూడా గణనీయంగా భారీ స్థాయిలో అయితే అప్లికేషన్లు కూడా వస్తున్నాయి. అయితే దీనికి విధించిన గడువు జనవరి 6 వరకు, డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా. మరి జనవరి 6 తర్వాత అప్లికేషన్ చేయడానికి పాసిబిలిటీ లేదా, అంటే అప్లై చేయకూడదా లబ్ధిదారులు? జనవరి 6 తర్వాత పరిస్థితి ఏంటి? అట్లాగే చాలామందికి రేషన్ కార్డు లేదు అన్న కంప్లైంట్ అయితే ఉంది. మరి రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకవేళ అన్నీ సక్రమంగా ఉండి మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చినా కూడా మరి అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎస్, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల హామీల అమలుకైతే రంగం సిద్ధమైంది. ఇప్పటికీ 2 గ్యారంటీలు అమలు చేస్తున్న పరిస్థితి. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచిన సందర్భం అయితే ఉంది. మరి మిగిలిన హామీల అమలు కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు అయితే ప్రభుత్వం అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది. ముందుగా అనుకున్నట్టు 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం అమలు, అంటే లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం అయితే జరుగుతుంది. 6వ తారీఖు తర్వాత కూడా ప్రజలు ఎటువంటి భయాందోళనకైతే గురి కావాల్సిన అవసరం లేదు, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఎస్, ఇక్కడే ప్రభుత్వం నుంచి చాలా క్లియర్ కట్ ఆదేశాలు అయితే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో 6వ తారీఖుతో ఈ ప్రక్రియ ముగిసిపోదు. 6వ తారీఖు తర్వాత, ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకి వర్క్ కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఆరోగ్యరీత్యా సహకరించిన వాళ్ళు కావచ్చు, కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ కొంచెం లేటుగా వచ్చిన ప్రజలు కావచ్చు, లేకపోతే వృత్తిరీత్యా వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా పథకాలు అందాలి అని అంటే ఖచ్చితంగా వారు వచ్చేసరికి కొంచెం టైము టేకింగ్ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇందుకోసం ప్రభుత్వం ఏం చేసింది అంటే 6వ తారీఖు తర్వాత కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంటుంది. గ్రామాల్లో అయితే అక్కడ పంచాయతీలో తీసుకున్నారు, అట్లాగే నగరాల్లో అయితే మున్సిపాలిటీలు కావచ్చు, లేకపోతే వార్డులు కావచ్చు, ఏదైతే కమ్యూనిటీ హాల్స్ అయితే ఉన్నాయో అక్కడ ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయితే నిరంతరం జరుగుతూనే ఉంటుందంటూ కూడా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పిన సందర్భం ఉంది. ప్రస్తుతం ఈ విషయంపై లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దరఖాస్తులు వేలల్లో వచ్చినప్పటికీ ఇంకా అప్లై చేసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చూడొచ్చు, అన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవి. మహాలక్ష్మిలో భాగంగా ప్రతి నెల 2,500 రూపాయలు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, గృహజ్యోతి కింద ప్రతి మహిళకు 200 యూనిట్ల లోపు కరెంటు బిల్ వస్తే వాళ్ళకి ఫ్రీ ఉచితంగా కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, అట్లాగే రైతు భరోసా యువకాసం తర్వాత మాట్లాడడం, చేయూత కింద పెన్షన్లు కావచ్చు, అట్లాగే రేషన్ కార్డు కావచ్చు. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసేటప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ కూడా ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. చాలామంది మరి మాకు రేషన్ కార్డు లేవు ఎట్లా అనే సందేహం ఇంకా ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డు లేకపోయినా ఏ విధమైన ఇబ్బంది లేదు. రేషన్ కార్డు లేకపోతే ఒక వైట్ పేపర్ మీద క్లియర్ కట్గా సో అండ్ సో నా పేరు ఇది, కాబట్టి నాకు రేషన్ కార్డు లేదు, దయచేసి నాకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయండి అని కనుక అప్లికేషన్లో పెట్టుకుంటే ఇందుకు కావాల్సింది ఏమీ లేదు. ఒక తెల్ల కాగితం మీద మీరు క్లియర్ కట్గా రాసి, అది తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, మీకు వీలున్న భాషలో రాసి అక్కడ ఏదైతే ప్రాంతం ఉందో పంచాయతీ కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ అయితే అక్కడ కావచ్చు, లేకపోతే ఈ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అక్కడ కనుక మీరు అందజేసినట్టయితే ఖచ్చితంగా మీ ఫామ్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్, అంటే ఒక రసీదు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ రసీదు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆ ఇచ్చిన రిసీట్లో ఒక నెంబర్ ఉంటుంది. సో తద్వారా మీకు ఇచ్చిన ఏదైతే మీరు అప్లై చేసిన ఫామ్ ఉందో ఆ ఫామ్లో మీరు ఏదైతే పథకం కోసం మీరు అప్లై చేసుకుంటారో ఆ పథకం మీకు ఎంతవరకు వచ్చింది, ఎందుకంటే ఈ 6వ తారీఖు తర్వాత నుంచి స్క్రూటినీ మొదలవుతుంది ప్రభుత్వం. సో అర్హతను బట్టి ఆ పథకాలకి మీరు అర్హులా కాదా అనేది ప్రభుత్వం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మీకు ఆ నెంబర్ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్ పోర్టల్లోనూ లేదా ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ద్వారానో మీరు అవి చూసుకున్నట్టయితే ఆ పథకం అమలుకు మీరు అర్హులా కాదా అనేది తేలిపోతుంది. సో మీకు ఆ పథకం వస్తుందా రాదనేది కూడా తేలిపోతుంది. ఒకవేళ రాకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన సందర్భం లేదు. ఒకవేళ రాని పరిస్థితిలో, అంటే పూర్తిగా మీరు రిజెక్ట్ అయినా కూడా మళ్ళీ మీరు కమ్యూనిటీ హాల్కో లేకపోతే పంచాయతీ ఆఫీస్కో వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ని ఆ డీటెయిల్స్ని ఇవ్వగలిగితే వాళ్ళు మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. సో
రేషన్ కార్డు లేకపోయినా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే చాలా వరకు కంప్లైంట్ చూసుకోవచ్చు, మాకు రేషన్ కార్డు లేదు, ఇక్కడ తెలంగాణలో మేము 10 ఏళ్ల నుంచి ఉంటున్నాం, ఇన్నేళ్ల నుంచి ఉంటున్నామని వాళ్ళు చెప్పుకున్నా మాకు రేషన్ కార్డు లేదు. ఎస్, కొత్త రేషన్ కార్డులను కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జనవరి నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని కూడా చూస్తుంది. కాబట్టి రేషన్ కార్డు లేకపోయినా సరే మీరు క్లియర్ కట్గా వైట్ పేపర్లో కనుక మీరు ఒక కంప్లైంట్ లాగా రాసి ఇవ్వగలిగితే దాన్ని కూడా సార్ట్ అవుట్ చేస్తున్నారు. సో ఆ ఇచ్చిన రసీదు ఇంపార్టెంట్ కాబట్టి దానిలో ఉన్న నెంబర్ ఆధారంగా మీరు ఆ పథకానికి అర్హులో కాదో తేలిపోతుంది. ప్రభుత్వం చెయ్యబోయేది కూడా ఇదే అనమాట. సో ఇంకొక విషయం, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అయితే లబ్ధిదారుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో కూడా మీకు వచ్చిన ప్రతి డౌట్ కూడా అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఏదైతే మీరు వెళ్ళి దరఖాస్తులు ఆ అప్లికేషన్ ఫామ్స్ ఇస్తున్నారో అక్కడ ఒక హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. సో మీకు అక్కడికి సంబంధించి ఏ విధమైన డౌట్ ఉన్నప్పటికీ కూడా ఆ డౌట్లు అన్నీ కూడా అక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు అనే విషయం ఉండదు. కొంతమంది గ్రామాల నుంచి వస్తూ ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటూ ఉంటారు, కొంతమంది పెద్దవారు ఉంటారు, కంటికి కనిపించక లేకపోతే కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండో లేకపోతే ఆ ఫామ్ అప్లై చేయని ఆ పరిస్థితి కూడా ఉంటుంది. సో వీళ్ళ కోసం ప్రభుత్వం హెల్ప్ డెస్క్లు కూడా అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళ ప్రక్రియ చాలా సులువుగా అయితే జరిగిపోతున్న సందర్భం ఉంది. ప్రభుత్వం అయితే పదే పదే అప్పీల్ చేస్తున్న విషయం ఏంటి అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈ ప్రక్రియ అయితే నిరంతరం జరుగుతూ ఉంటుంది. అట్లాగే మీకు రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. ఇక గ్యాస్ విషయానికి వద్దాం. గ్యాస్ కేవైసీ అది కూడా నమోదు చేసుకోవాలని కూడా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. ఖచ్చితంగా కేవైసీ ఉండాలి, అట్లాగే మహిళ పేరు మీదే ఉండాలని కూడా ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. కాబట్టి ఒకవేళ మీరు మీ సేవ ఈ సేవ లేకపోతే గ్యాస్ ఏదైతే మీ గ్యాస్ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఒకవేళ ఆ ప్రక్రియ గురించి కంగారు పడుతుంటే హైరాణ పడాల్సిన అవసరం కూడా లేదని కూడా ప్రభుత్వం చాలా క్లియర్ కట్గా చెప్పింది. సో మొత్తంగా ఇది 6వ తారీఖు తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు ఏ విధమైన ఆందోళనకు గురి కావద్దు. తర్వాత కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా, ఎందుకంటే రేషన్ కార్డు చాలా మ్యాండేటరీ పథకానికి సంబంధించి కాబట్టి ఒకవేళ మీకు వైట్ రేషన్ కార్డు లేకపోయినా కూడా క్లియర్ కట్గా అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. మొత్తానికి 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ హామీ దిశకైతే వడివడిగా అడుగులు వేస్తుంది. ప్రజలు కూడా ఇప్పటికీ అప్లికేషన్స్ ఫామ్స్ అయితే ఇచ్చిన పరిస్థితి. కాబట్టి చూద్దాం ప్రభుత్వం ఎంత త్వరగా దీనికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన రేషన్ కార్డులు అందించడం కావచ్చు, పథకాలు అమలు కావచ్చు చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ.